హలో మచ్చా, మనం ఇవాళ హైదరాబాద్ టు గోవా బడ్జెట్లో వెళ్ళబోతున్నాం. దీనికోసం నేనైతే మా ఇంటి నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోయా మెహదీపట్నం. ఎందుకంటే నా బస్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. నేనైతే విఆర్ఎల్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాను. నాకైతే టికెట్ ఫేర్ 800 పడింది. నెక్స్ట్ మనం వెళ్ళిపోయాం గోవా. నెక్స్ట్ డే మార్నింగే గోవా రీచ్ అయ్యాక రెంటల్ స్కూటీ కోసం వెతుకుతూ నడిచి పంజిమ్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యి మనం స్కూటీ అయితే తీసేసుకున్నాము. పర్ డే స్కూటీ కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ పడుతుంది. అండ్ పెట్రోల్ మనమే వేసుకోవాలి. ఇంకా స్కూటీ తీసుకున్న వెంటనే అని రీచ్ అయిపోయినాం డోనాపాలాకి. ఈ డోనాపాలా పేరు ఎలా వచ్చిందో తెలుసా? దీనికి ఒక పెద్ద లవ్ స్టోరీనే ఉంది. మనమైతే ఈ టికెట్ తీసేసుకొని ఇంకా పోతా మాట్లాడుకుందాం రండి. డోనాపాలా నేమే వెరైటీగా ఉంది కదా, అసలు కథ చెప్తా వినండి. ఒక పోర్చుగీస్ రిచ్ నోబుల్మెన్ డాటర్ పేరు డోనాపాలా. ఈ డోనాపాలా ఒక లోకల్ ఫిషర్మెన్తో లవ్లో పడింది అనమాట. ఆటగాళ్ళు మామూలుగా ఉండదు. ఆటగాళ్ళతో ఏమైంది, ఇట్లా వాళ్ళిద్దరి లవ్ వాళ్ళ పెద్దోళ్ళు ఒప్పుకోక ఈడే అక్క దుంకి చచ్చిపోయింది అనమాట. దాని పేరే ఇంకా ఈ డోనాపాలా పెట్టారనమాట. వ్యూ అయితే సూపర్ ఉంటుంది, కానీ అక్క ఎందుకు చచ్చిపోయిందో అసలు వ్యూ ఎంజాయ్ చేయకుండా. డోనాపాలా వ్యూ పాయింట్ నుంచి మేమైతే నెక్స్ట్ వెళ్ళిపోయాం పంజిమ్ బీచ్కి. ఈ పంజిమ్ బీచ్కి రీచ్ అయ్యేసరికి పర్ఫెక్ట్ సన్సెట్ ఉండే. సన్సెట్కి ఈ శాండ్ కలర్ పర్ఫెక్ట్ వ్యూ ఉండే నాకైతే. బై ద వే నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ డే పంజిమ్ చూసేసి తర్వాత సౌత్ అండ్ నార్త్ గోవా చుట్టడమే మా ప్లాన్. ఈ ప్రాసెస్లో పంజిమ్ మొత్తం చుట్టేద్దామని చెప్పి తిరుగుతూ ఉంటే మాకు కనిపించాయి క్యాసినోస్. బేసిక్గా క్యాసినోస్ అంటేనే మోసం మచ్చా, అందుకే నేనైతే పోలేదు. పంజిమ్లో మనం చూడాల్సిన వన్ ఆఫ్ ఎ ఫేమస్ చర్చ్ ఈజ్ ఓల్డ్ గోవా చర్చ్. ఇది వన్ ఆఫ్ ఏ యునెస్కో హెరిటేజ్ సైట్. అండ్ మేము పోయేసరికి క్లోజ్ చేసేసారు, సో మేము చూడకుండానే రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో గోవా కేబుల్ బ్రిడ్జ్ అయితే మొత్తం లైట్లు వెలిగిపోతూ ఉండే. దాన్ని కవర్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఈ క్యాసినోస్ని కవర్ చేసుకుంటూ బయట నుంచి ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. ఇదే పెద్దనైన జూద కేంద్రం, అదే అండి బిగ్ డాడీ క్యాసినో. గోవా అనగానే మన యూట్యూబర్స్ అందరూ చూపించే చర్చే ఈ పనాజీ ఆల్టినో. పనాజీలో అట్రాక్షన్స్ అన్ని చూసి మేమైతే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే స్టార్ట్ చేసాం తెలుగు దోశతో. గోవాలో కూడా తెలుగు వంటకాలు తింటే ఆహా ఏవే రబ్బా. ఇంకా తినేసి మేమైతే ఇంకా సౌత్ గోవా చుట్టేద్దామని చెప్పి వెళ్ళిపోయాం. బై ద వే ఈ షాప్ లొకేషన్ పైన ఇచ్చాను. అండ్ మేము ఇంకా గోవాలో చూసేద్దామని చెప్పి ఫస్ట్ స్టార్ట్ అయిపోయాం బటర్ఫ్లై బీచ్కి. అండ్ మీకు తెలిసినట్లే గోవా లైక్ ఏ వండర్ఫుల్ ప్లేస్. దారి మొత్తం చూపించాలంటే బాగోదు కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను వీడియోని. మేమైతే ఫస్ట్ రీచ్ అయిపోయాం బటర్ఫ్లై బీచ్. ఈ బటర్ఫ్లై బీచ్ పోయే దారి మొత్తం ఇట్లా మట్టి రోడ్డే ఉంటుంది అనమాట. అండ్ పోయే దారిలో మన వాళ్ళు అయితే కనిపించారు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి నేనైతే వెళ్ళిపోయా స్ట్రైట్గా. బటర్ఫ్లై బీచ్ పోవడానికి అయితే మనం బైక్ పార్కింగ్ తీసుకోవాలి. మా బైక్ పార్కింగ్కి ఒక 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ మనం బైక్ పార్క్ చేసేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ పొదల్లో ఇలా నడుచుకుంటూ పోతూ ఉండగా ఒక కుక్క ఒక నక్క నాకు కనిపించలేదు, అందుకని స్ట్రైట్గా వెళ్ళిపోయాను నేను. అరే ఎదురుగా చూస్తే వచ్చింది బటర్ఫ్లై బీచ్. బేసిక్గా ఈ బటర్ఫ్లై బీచ్ చాలా అండర్ రేటెడ్. అందుకే జనాలు కూడా చాలా తక్కువ ఉంటారు. దట్ ఈజ్ వై మనం ఈ బ్లూ బీచ్ని స్పాట్ చేయొచ్చు, విచ్ గివ్స్ ఎ ఫారిన్ వైబ్. అండ్ మనం ఎంచుకున్నా కూడా లెస్ దాన్ 10 మెంబర్స్ ఉంటారు ఈ బీచ్లో మేము పోయిన టైంకి. అండ్ ఎంజాయ్. బటర్ఫ్లై బీచ్ నుంచి మేమైతే నెక్స్ట్ వెళ్ళిపోయాం క్యాబో ది రామా.
ఈ క్యాబోది రామ నేమ్ ఎలా వచ్చిందంటే రాముడు తన 14 years ఆఫ్ వనవాసంలో ఫస్ట్ ఇక్కడికే వచ్చి సెటిల్ అయ్యారంట. అండ్ ఇక్కడే ఒక ఫోర్ట్ కూడా కట్టారంట. క్యాబోది రామ ఫోర్ట్ అంటారు దాన్నే. ఇదే ద ఫేమస్ గోవా ఫోటో బూత్. మనం ఫోటో దిక్కుని ఉంటామా, దిగేసాం. క్యాబోది రామ తర్వాత మనం వెళ్ళిపోయాం అగొండా బీచ్కి. ఈ బీచ్లో బేసిక్గా ఇండియన్స్ తక్కువ, ఫారినర్స్ ఎక్కువ. అగొండా బీచ్కి స్టార్ట్ అయితే మాకైతే ఫస్ట్ పల్లెలం బీచ్ కనిపించింది. సో సరదాగా పల్లెలం బీచ్లో కూడా ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పి వెళ్ళిపోయాం. మేము పోయింది మిట్ట మధ్యాహ్నం పట్టపగలు. అసలు నరం మానవుడే లేడు అసలు. చూడండి కావాలంటే. బిష్కావ్. నేను నెక్స్ట్ వెళ్ళిపోయా అగొండా బీచ్కి. మనం బేసిక్గా బీచ్ రిసార్ట్స్లో స్టే చేయాలంటే వేలు ఖర్చు పెట్టాల్సింది వస్తుంది. బట్ ఇన్ అగోడా వీ కెన్ ఫైండ్ దెమ్ విత్ ఇన్ లెస్ దాన్ 1000 rupees. సో మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అగొండాలో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ మేమైతే నెక్స్ట్ వెళ్ళిపోయాం కోలా బీచ్కి, విచ్ ఈస్ ఫేమస్ ఫర్ కయాకింగ్ అండ్ ఆల్. అండ్ మనం ఇక్కడ కయాకింగ్కి పర్ పర్సన్ 200 rupees ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు ఒకవేళ గొర్రెలు అయితే ఒక 500 కూడా ఛార్జ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 200 కంటే ఎక్కువ స్పెండ్ చేయొద్దండి. కోలా బీచ్లో కయాకింగ్ చేద్దామని చెప్పి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా నేనైతే స్టార్ట్ అయినా పైనుంచి కిందికి దిగడం. కానీ దిగేటప్పుడే అర్థమైంది చాలా అంటే చాలా తాపలు ఉన్నాయి. అన్ని తాపలు దిగిన తర్వాత అన్నీ మనమే ఎక్కాలి కదా అనిపించి మధ్యలోనే దేవుడికి వదిలేసి వచ్చేసాయి ఈ కయాకింగ్ని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే కిందికి వెళ్ళి కయాకింగ్ చేయండి. అండ్ మర్చిపోవద్దండి, ఇన్ని స్టెప్స్ మనమే ఎక్కాలి. ఈ సగం స్టెప్స్ ఎక్కి దిగేసరికి నాకైతే ఓపిక వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి నేనైతే ఊర్రాకు తాగేసిన. ఊర్రాకు తాగి ప్రశాంతంగా ఈ వ్యూ చూసుకుంటా ఎంజాయ్ చేశా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నా ఛానల్. అన్ని వీడియోస్ ఏం లేవనుకోండి, ఏం పర్లేదు, ఉన్న 2 వీడియోలో చూసేయండి. బాయ్ బాయ్.